లావు రాదు, ఆ పువ్వు తినేస్తుంది. ఆ పువ్వు తీసే తొందరగా లావు వస్తుంది అట్లా. అదిగో అక్కడ కూడా ఉన్నట్టున్నాయిగా వరుసని. ఇగో ఇవి కూడా వచ్చినట్టున్నాయిగా పాకానికి, రాలేదు ఇంకా. అది ఇప్పుడు లైన్గా వెళ్ళిపోవాలి, లైన్ అట్లా కిందకి మీదకి తిరగాలి. కట్టే వాళ్ళు కడుతుంటారు. ఎంతమంది కడతారు, ఎంతమంది కొడుతుంటారు? కోసేది ఒకళ్ళే 10 మంది కడతారు. 10 మంది కడతారు ఒకళ్ళు కోసేదానికి. 11 మంది కడుతున్నారు. 11 మంది కడుతుంటారు నువ్వు ఒక్కడికి కోస్తుంటే. ఎంత సేపు పడుతుంది అండి 250 కొయ్యాలంటే? ఎంత టైం పడుతుంది? ఒక హాఫ్ అన్ అవర్. ఒక హాఫ్ అన్ అవర్లో కోసేస్తారు మొత్తం 200 అంటే ఈ మొక్క ఇంత లావటానికి ఎంత ఈరోజు 1 year ఉంటుందా దీనికి? 5-6 నెలలు ఉంటుందా? అంతే, 5-6 నెలలు ఉంటుంది. 5-6 నెలల్లో ఇది అయిపోతుంది. ఈ పువ్వును కూడా అమ్ముతారా? పువ్వు కూడా కూరలు ఎక్కువ అమ్ముతారంట. పువ్వును అమ్మరా? అమ్ముతారు. ఆ పువ్వులు కూడా కోసి మరి మీరు అమ్ముతారా లేకపోతే అవి ఎలా? మేము అమ్మం, మేము వదిలేసేస్తాం. మీరు వదిలేసేస్తారు. ఇంకా మళ్ళీ ఇదంతా చెట్టు ఇంకా రైతే క్లీన్ చేసుకోవాలి మొత్తం నరికేసి. రైతు క్లీన్ చేసుకుంటాడు, కట్ చేసుకుంటాడు, ఇట్లా కట్ చేసుకుంటాడు. ఇది ఇంకా దీన్ని ఇట్లానే వదిలేస్తాడు. ఇంక దీన్ని మొక్కలు వచ్చేస్తున్నాయిగా. మొక్కలు అందులో ఒకవేళ ఈ మొక్కలను తీసేసి ఒక మొక్క ఉంటారు, సైజ్ చేస్తారు ఒక మొక్కని. ఈ మొక్కలన్నీ పీకేస్తారు, ఇవన్నీ పొడి చేస్తారు అట్లా. అంటే అన్ని మొక్కలు ఉంటే మళ్ళీ కాయ రాదా? అన్నిటికీ అట్లా వస్తే బలం ఉండదు నీకు. అన్ని చెట్లు వస్తాయి. అన్ని చెట్లు వస్తే సారం ఉండక బలం తక్కువ వచ్చి కాయ తొందరగా రాదు. క్వాలిటీ కూడా రాదు కాయ. ఒక చెట్టుకి అయితే వచ్చేస్తుంది అది. కొడవేలి దీనికి సపరేట్ కొడవేలి. ఢిల్లీ కత్తిలి. ఢిల్లీ కత్తిలి అంటే ఎంత ఉంటుంది ఒక కత్తి? అది ఇది 400 ఉంటుంది. ఇది పాకానికి వచ్చింది. ఇది కాయ రాలేదు ఇంకా తయారు. ఇది కాటా లెక్క కదా, వెయిట్ లెక్క. కాయ ఊరాలి. కాటా వేస్తారా మళ్ళీ ఇప్పుడు అక్కడ? గెల కాటా వేస్తారు. ఇప్పుడు వేస్తారా? అక్కడ వేస్తారా? మార్కెట్లో వేస్తారు అన్లోడింగ్ అయితే. అన్లోడింగ్ మీరు వెళ్తారా మళ్ళీ అక్కడ? అన్లోడింగ్ అక్కడ బ్యాచ్ వేరే ఉంటుంది. అట్లా. మరి ఆ సేనాన్ని వచ్చా చూడన్నా సురేష్ అన్న. ఎన్ని కట్టలు సార్లు ప్రకారం కట్టలు కట్టుకుంటే వెళ్తుంటారు.
ఇలా ఉండాలి గెలలు. ఈ లెక్కన ఉండాలి. ఒక గెలకి ఎన్ని కాయలు వస్తాయి సుమారుగా?